ఈ వీడియోలో రీసెంట్‌గా యూఎస్‌సిఎస్ హెచ్-1బీ డేటా అండ్ గ్రీన్ కార్డ్, ఎల్ వీసా, ఆర్ వీసా, ఓ వీసా ఇలా ప్రతి ఒక్క వీసాలు ఎంతమంది అప్లై చేశారు? ఎంతవరకు అప్రూవ్ అయ్యాయి? ఎంతమంది డినే అయ్యాయి? అండ్ ఎంతమంది ట్రాన్స్‌ఫర్స్ అయ్యాయిర్రు? అండ్ అమైన్‌మెంట్స్ వీటి యొక్క డేటా మొత్తం కూడా షేర్ చేశారు. సో, అందులోపల చాలామంది ఏంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత చాలా వరకు హెచ్-1బీస్ డినే అయ్యాయనేసి అండ్ ఎల్ వీసాలు ఇలా చాలా వాటికి కూడా డినేలు జరిగాయి. అండ్ అప్రూవ్ అయిన వాళ్ళ యొక్క రేట్ అయితే చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి. బట్ ఈ డేటాని చూస్తే మనకసలు ఏం అర్థమవుతది? అందులో నిజమెంత? అండ్ ప్రెజెంట్ గ్రీన్ కార్డ్ వాటి యొక్క సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? సో, అవన్నీ కూడా అర్థమవుతాయి. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని గనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. సో, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేస్తే మనకి కొంచెం హెల్ప్ అవుతది. సో, ఈ మధ్యన మనకు కూడా వీడియోస్ చేయాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ రావట్లే. ఒకటి ఒక లైక్ చేస్తే నాకు గూడా కొంచెం బూస్టు, హార్లిక్స్ తాగినట్టుగా అవుతది. సరే ఇంక మనమైతే టాపిక్‌లోకి వద్దాం. ఓన్లీ హెచ్-1బీనే కాకుండా ఈబీ-2, ఈబీ-3, ఈబీ-5 ఇలా ప్రతి ఒక్క డేటా అయితే రిలీజ్ అయితే చేశారు. ఇది ఓన్లీ ఈ రోజుకి సంబంధించిందంటే కాదు. లాస్ట్ 1 ఇయర్ అంటే 2024 నుంచి 2025 సెప్టెంబర్ వరకు డేటానైతే రిలీజ్ చేశారు. దాని ప్రకారం గనుక చూసినట్లయితే ఆల్‌మోస్ట్ అంటే వీసాల యొక్క పర్సెంటేజ్ మనం అప్రూవల్ రేట్ వచ్చేసి 97.7% ఉంది. ఆల్‌మోస్ట్ అంటే 12 మంత్స్‌లో ఒక 2-3 మంత్స్ కొంచెం తక్కువగా ఉన్నా కూడా 97.9% అప్రూవ్ అయ్యాయి. అంటే మనం దీని ప్రకారం చూసినట్లయితే మరీ అంత తక్కువగా అయితే ఏమి లేవు అప్రూవల్ రేటు. మంచిగానే ఉన్నట్లుగా. అండ్ ఈ హెచ్-1బీల వాళ్ళు చూసుకున్నట్లయితే 4,50,000 వరకు మొత్తం అంటే ట్రాన్స్‌ఫర్స్ కానియండి, అమైన్‌మెంట్స్ కానియండి, అండ్ ప్రాసెస్ చేసుకోవడం కానియండి, వీటికి అన్ని అప్లికేషన్స్ వస్తే అందులోపల ఆల్‌మోస్ట్ 4,00,000 అబోవ్ వరకు ప్రాసెస్. సో, ఇంకంటే మంచిగానే అప్రూవల్ రేట్ ఉన్నట్లుగానే ఇక్కడ మనకి మంత్ వైస్‌గా కూడా మొత్తం కనిపిస్తుంది. నేను మరీ ఈ డేటు, ఈ నెల అంటే మీకు కూడా చాలా ల్యాగ్ అవుతది. ఇంట్రెస్ట్ ఉండదు. మొత్తం కూడా నేను స్క్రీన్ షాట్స్ తీసి అక్కడ పెడతాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మొత్తం కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్ వీసాస్. సో, ఎల్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయి కదా! బ్లాంకెట్ ఉంటది అండ్ ఇండివిడ్యువల్స్ ఉంటాయి. బ్లాంకెట్ అనేది చాలా తత్వర అప్రూవల్స్ ఉంటాయి. అండ్ ఇప్పటికి ఇంకా చాలా మందికైతే అసలు బ్లాంకెట్ లోపల అప్రూవల్స్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను. మాకు తెలిసిన వాళ్ళకి 4-5 మెంబర్స్ వరకు అప్రూవల్ అవి అవ్వలేదు. ఆల్రెడీ అంటే చాలా హోప్స్ పెట్టుకొని చాలా సంవత్సరాల నుంచి అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నారు. బట్ ఫైనల్‌గా రిజెక్ట్ అయ్యాయి. బట్ ఎల్ వీసాస్ రిజెక్షన్ రేట్ ఎప్పుడైనా కూడా కొంచెం ఎక్కువగానే ఉంటది. బట్ బ్లాంకెట్ లోపల ఇప్పుడు మనకి చాలా వరకు అప్రూవల్ రేట్ కనిపిస్తుంది ఈ డేటా ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు బ్లాంకెట్ లోపల 10-15 మెంబర్స్ ఉన్నారు అని అనుకోండి. అందులోపల ఒక 2-3 మెంబర్స్‌ది అప్రూవ్ అయినా కూడా అప్రూవ్ అయినట్లుగానే ఉంటది డేటా ప్రకారం. అంటే ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా ఉండదు కదా! సో, ఒక బ్లాంకెట్ లోపల ఒక 15 మెంబర్స్ ఉన్నారనుకోండి. అందులోపల ఎవరిదన్నా ఒకళ్ళది అప్రూవ్ అయిందనుకోండి. సో, అది మొత్తం కూడా అప్రూవల్ కిందనే వస్తది. అందువలన ఏంటంటే ఇండివిడ్యువల్‌గా కాకుండా ఇలా ఎవరైతే బ్లాంకెట్‌లో ఏస్తున్నారో వాళ్ళకి మంచి పర్సెంటేజ్ కనిపిస్తుంది మనకి డేటాలో. బట్ బయట ఇండివిడ్యువల్‌గా గనుక చూస్తున్నామనుకోండి. అంటే ఇప్పుడు ఈ బ్లాంకెట్‌లోనే ఒక 15 మెంబర్స్ ఉన్నారు గదా! ఆ 15 మెంబర్స్‌ని ఇండివిడ్యువల్‌గా చూసుకుంటే డేటా చాలా తక్కువగా కనిపించేది మనకి. కాకపోతే అలా చూడరు గాబట్టి సో, మనకి బ్లాంకెట్ లోపల చాలా మంచి పర్సెంటేజే కనిపిస్తూ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్-1బీ అండ్ ఎల్-1బీకి 91.8% అంతవరకు కనిపిస్తుంది మనకి. చాలా వరకు అంటే ఎల్ వీసా అంటే కొంచెం రిస్ట్రిక్టెడ్‌గా ఉంటాయి. ఎక్కువ డాక్యుమెంటేషన్ ఉంటది. ఎక్కువ పేపర్ వర్క్ ఉంటది. హెచ్ వీసాతో కంపేర్ చేస్తే ఎల్ వీసా అప్రూవల్ రేట్ అనేది ఎట్లా అయినా కూడా చాలా తక్కువగా ఉంటది. అండ్ దీనికి చాలా వరకు గైడ్‌లైన్స్ ఉంటాయి. చాలా ప్రాసెస్ ఉంటది. అండ్ యూఎస్‌సిఎస్ దగ్గర అంటే అక్కడ అప్రూవ్ అవ్వడము, అండ్ ఆ డాక్యుమెంటేషన్ అవ్వడము, అండ్ ఇక్కడి నుంచి యూఎస్ నుంచి అప్రూవల్స్ రావడము, ఇదంతా కూడా చాలా ప్రాసెస్ ఉంటది. సో, అందువలన ఏంటంటే కంపెనీస్ చేసేటప్పుడు కూడా కొంచెం ఆల్రెడీ మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకే ఈ ఎల్ వీసా ప్రాసెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దెన్ అప్పుడైతేనే అప్రూవ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ హెచ్ వీసాతో కంపేర్ చేస్తే అండ్ ఇది చాలా వరకు కూడా రావడం చాలా కష్టంగా ఉంటది. అండ్ హెచ్ వీసా అంటే ఇక అదృష్టం అంతే. నీకు అదృష్టం ఉంటే తప్ప ఇంక అది ఉండదు. ఎందుకంటే లాటరీ లోపల పేరేస్తే వచ్చిందంటే అదృష్టం, లేదు అంటే లేదు. సో, అది. బట్ ఈ వీసా ఏంటంటే మనం ఏ కంపెనీకైతే వస్తామో దాని కిందనే వర్క్ చేయాలి కాబట్టి అది కొంచెం రిస్క్‌తో కూడుకున్నది. రిస్క్ అని కాదు.
ఇంక మనము వాళ్ళు ఎంత శాలరీకి వస్తే ఇంకా అదే శాలరీకి వర్క్ చేయాల్సింది ఉంటది. అండ్ కంపెనీస్ చేంజ్ చేయలేము. బట్ యూఎస్ రావాలి, మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది అనుకునే వాళ్ళకి మంచి అవకాశం ఎల్ వీసా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓ వీసా. ఈ మధ్యలో యూఎస్‌సిఎస్ కూడా చాలా వరకు ప్రమోట్ చేస్తుంది ఓ వీసాలని. అండ్ ఓ వీసాల యొక్క అప్రూవల్ పర్సెంటేజ్ కూడా మంచి పర్సెంటేజ్ ఉంది. అండ్ అప్లై చేసేవాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మందయ్యారు. అండ్ దానికి ఎవరు స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్. చెప్తా ఫ్యూచర్‌లో ఈ ఓ వీసాల గురించి అండ్ ఇంకా కొన్నిటి గురించి తప్పకుండా వీడియోస్ అయితే చేస్తాను. అండ్ అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్ వీసా. ఆర్ వీసాలకు కూడా మంచిగానే అప్రూవల్స్ రేట్ అయితే ఉంది. ఆర్ వీసా అంటే ఇప్పుడు మనకి ఇండియా నుంచి పాస్టర్స్ రానియండి అండ్ పూజారులు రానియండి. సో, ఇంక ఇలా రిలీజియన్ వీసా అంటారు కదా! అది. పాస్టర్స్ అంటే నాకొకటి గుర్తొచ్చింది. మన ఇండియా నుంచి వచ్చారు. మన తెలుగు వాళ్ళే. ఆంధ్రప్రదేశ్‌లో సత్తెనపాలు, సత్తెనపాడు, పల్లియా ఏదో నాకు నేమ్స్ అయితే ఐడియా లేదు. అతను అక్కడి నుంచి వచ్చారు. పాస్టర్‌గా చేయడానికి ఇక్కడికి మేముండే చోటనే. ఆ తర్వాత వేరే అమెరికన్స్ ద్వారానే నాకు పరిచయం అయ్యారు. అంటే ఇలా ఇండియన్ ఒకతను వచ్చారు అంటే నేను ఎవరోలే అని అనుకున్నాను. బట్ కొద్ది రోజుల తర్వాత సత్తెనపల్లి అనుకుంటా మేబీ. అక్కడి నుంచి వచ్చాను అని చెప్పి. అతనికి రీసెంట్ టైమ్‌లో హార్ట్ స్ట్రోక్ వచ్చింది పాపం. వాళ్ళకి మ్యారేజ్ చేసుకోరంట కదా పాస్టర్స్. బట్ ఐ డోంట్ నో. అంటే బ్యాక్ ఎండ్ స్టోరీ అంతా నాకు తెలీదు గానీ, సో, అతను ఒక్కడే ఉండేవాడు పాపం ఇక్కడ. హార్ట్ స్ట్రోక్ అదే సర్జరీ కూడా అయ్యింది. బట్ అమెరికన్స్ అసలు ఎంత టేక్ కేర్ చేశారో అతన్ని. అంటే ఐ మీన్ నేను వర్క్ చేసే చోటనే వాళ్ళు అసలు మన ఇంట్లో మనిషికి కూడా మనం అంత హెల్ప్ చేయము. అంత హెల్ప్ చేశారు. ఇప్పుడు రికవరీ అయ్యాడు. మంచిగానే ఉన్నాడు. అతనికి ఇప్పుడు ఇండియాకెళ్ళాలంటే భయమేస్తుంది. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్స్ అండ్ అదంతా బావుంటది కాబట్టి అండ్ అక్కడికెళ్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ ఏమో అని చెప్పేసి. అండ్ వాళ్ళకి కూడా సేమ్ ఇన్ని సంవత్సరాలనే ఉంటది. అండ్ రీప్లేస్ అవుతూ ఉంటారు. వీళ్ళ ప్లేస్ లోపల మళ్ళీ ఇంకొకరు వస్తూ ఉంటారు. అండ్ అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు వాళ్ళ వీసా కూడా. సో, అదంతా ఒక ప్రాసెస్. ఈవెన్ పూజారులు కూడా. అండ్ సాలరీస్ పరంగా చూస్తే కొంచెం తక్కువగానే ఉంటాయి. కాకపోతే ఇండియాతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగానే ఉంటాయి. అండ్ వాళ్ళకి ఇక్కడ చర్చ్ లోపల వీళ్ళు వర్క్ చేస్తారు గదా! ఫుడ్ కానీ అండ్ వాళ్ళకి షెల్టర్ గానియండి, అవన్నీ కూడా వాళ్ళే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. అసలు ఇది వాళ్ళని ఎలా చూస్తారంటే, ఒక పైనుంచి వచ్చినటువంటి ఒక దేవుడిని చూసినట్లుగా అంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు. సో, అంటే వాళ్ళకి షెల్టర్ అంటే ఆల్మోస్ట్ ఇద్దరు, ముగ్గురు పాస్టర్స్ కలిసుంటారు. ఫుడ్ గూడా ఎవ్రీ మంత్ $400 వరకు ఎంతైనా తీసుకోవచ్చు అన్నీ. ఇలా కొన్నుంటాయి. సో, సాలరీస్ పరంగా ఒక 1,20,000, 1,30,000 అంటే మనం ఇండియాతో కంపేర్ చేస్తే అంత ఉంటది. బట్ ఇండియాతో పోలిస్తే మంచి సాలరీనే అండ్ రిమైనింగ్ అంతా కూడా ఫ్రీనే కాబట్టి ఓకే. సరే ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. సో, ఆర్ వీసాకి కూడా మంచి అప్రూవల్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసైతే గ్రీన్ కార్డ్ విషయం లోపల అండ్ ఈ మధ్యలో కొంతవరకు ఫ్యామిలీ యాక్చువల్‌గా ఈ మంత్ డేటా రిలీజ్ చేశారు. లాస్ట్ మంత్‌లో చాలా పాజిటివ్‌గా కనిపించింది కానీ, ఈ మంత్ అంత పాజిటివ్ ఏమీ లేదు. చాలా వరకు నెగెటివ్‌లోనే ఉంది. నేను ఇంకా ఆ వీడియో చేయలేదు. మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదో అని చెప్పేసి. సో, ఇంక ఇప్పుడు గ్రీన్ కార్డ్ విషయానికి చూస్తే వీసా స్టేటస్ అవైలబిలిటీ అని ఉంది. సో, అవైలబిలిటీ అంటే మనకి గ్రీన్ కార్డ్ రెడీగా ఉన్నది అనుకుంటాం కదా! అలాంటిది. అవైటింగ్ అవైలబిలిటీ అంటే I-485ని ఫైల్ చేశారు. అంటే స్టేటస్ అడ్జస్ట్‌మెంట్, గ్రీన్ కార్డ్ నంబర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో, అలా. సో, ఇక్కడ కూడా అవైలబిలిటీ దాంట్లో ఎక్కువగానే ఉన్నారు. అండ్ I-485ని ఫైల్ చేశాక వాళ్ళు ఇంక ప్రియారిటీ డేట్ ఉంటది. ఇంత బ్యాక్‌గ్రౌండ్ చెక్, ఇంటర్వ్యూ ఫేస్ చేసేట వెయిటింగ్. సో, ఇలా ఉంటూ ఉంటది. అండ్ నెక్స్ట్ అవైలబిలిటీ చూస్తే 2013లో ఉన్నారు. 2014లో చూస్తే ఇంకా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఈబీ2లో 2014లో అవైలబిలిటీ ఆహ్, 16,000-17,000 మంది వరకు ఉన్నారు. సో, ఇప్పుడు మనం చూసింది జాన్‌లో డేటా. ఇంకా ఈ 3 మంత్స్‌దయితే లేవు కాబట్టి ఇంకా చేంజ్ అయ్యి ఉండొచ్చు మేబీ. అండ్ 2014లో కూడా సో, ఇంకా సేమ్ అంతే. అండ్ ఈబీ3లో చూస్తే 12,000 మంది వరకు ఉన్నారు. సో, 2014లో ఇది. సో, వీళ్ళందరికీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి. సో, ఇంకా నేను మొత్తం ఇంక అక్కడ పెట్టా గదా! ప్రతీదీ చూస్తే ఇంక మీకు కూడా చాలా టైం వేస్ట్ అనిపిస్తది. మీరు మొత్తం కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ మీకు డేటాలోకెళ్తే మొత్తం తెలిసిపోతదిలెండి గానీ. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు I-140 ఫైల్ చేసిన వాళ్ళే కొన్ని లక్షలలో ఉన్నారు. అంటే ఐ మీన్ 2,00,000 అబోవ్ వరకే ఉన్నారు. సో, దాని యొక్క
ఇంత పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకి ఇంత ఈ మధ్య కాలంలో తెలీదు గాబట్టి, ఇంకా I-140 ఫైల్ చేసిన వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగే ఉంటది గాబట్టి, అండ్ ఇంకా ఇప్పుడు ఫైల్ చేసిన వాళ్ళకి ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా చాలా సంవత్సరాలైతే పట్టే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. బట్ ఇంకా కొన్ని కంట్రీస్‌లో అయితే ఈ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఇవ్వట్లేదు గాబట్టి, అది ఎంప్లాయ్‌మెంట్‌కి చేంజ్ అవుతే కొంచెం పాజిటివిటే. బట్ లాస్ట్ టైమ్ రిలీజ్ చేసిన డేటాతో కంపేర్ చేస్తే, ఈ నెల కూడా ఆల్రెడీ డేటా రిలీజ్ చేశారు. కుదిరితే చేస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి చేద్దాం. సో, అంత పాజిటివిటీ అయితే ఏమీ లేదు. కొంచెం నెగటివిటీలోనే ఉంది అది ఆ డేటా. సో, ఇంక ఇంతే అండి. అన్నీ కూడా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. కొంచెం నేను చెప్పినది అటు ఇటు అయితే కూడా మీరు ఆ స్క్రీన్ షాట్స్‌ని చూసి అర్థం చేసుకోవచ్చు. ఐ మీన్ అంటే కొంచెం మనం చెప్పేటప్పుడు నంబర్స్ అటు ఇటు అవుతుంటాయి కాబట్టి చెప్తున్నా. సో, ఇంక ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బై బై.